అది హైదరాబాద్ వాసులందరికీ కలల ప్రాంతం. అక్కడి సౌకర్యాలను చూసి ముచ్చట పడని వారు ఉండరు. కానీ ఆ కలల సౌధాలకు పక్కనే ఉన్న కొన్ని ప్రాంతాలను మాత్రం సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ఓవైపు వెలుగు జిలుగులతో అలరారుతుంటే తమ బతుకు మాత్రం డ్రైనేజీ నీళ్ల మధ్య కునారిల్లుతోందని వాపోతున్నారు ఇందిరానగర్ కాలనీవాసులు. గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉన్న ఇందిరానగర్ ఏళ్ల తరబడి డ్రైనేజీ సమస్యతో అల్లాడుతోంది. ఈ నెల 9న కురిసిన వర్షానికి పొంగిన నాలాలు ఇప్పటికీ ఎగజిమ్ముతూనే ఉన్నాయి. అందరి ఇళ్ల ముందు డ్రైనేజీ, వర్షపు నీరు కలిసి పారుతుంటే చిన్నారులు, వృద్ధులు ఈ నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తాము రోగాల బారిన పడక తప్పదని స్థానికులు వాపోయారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించి తమకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నారు. ఇక్కడ హాస్టల్ ఉన్నాయి, హైయెస్ట్ ట్యాక్సెస్ వసూలు చేస్తారు. ఇక్కడ ప్రతి బిల్డింగ్ అది మినిమం 3 లక్షల ట్యాక్సులు వసూలు చేస్తారు. అయినా కానీ ఇక్కడ రోడ్డు మీద నడిచే పరిస్థితి లేకుండా చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి అడిగితే జిహెచ్ఎంసీ అంటారు, జిహెచ్ఎంసీకి అడిగితే హెచ్ఎండబ్ల్యూఎస్ అంటారు. అంకుల్ పోయి ప్రతి వారం సోమవారం ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళేమో జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ కి రిఫర్ చేస్తామంటారు. వాళ్ళ దగ్గర పోతే మాకు జిహెచ్ఎంసీ నుంచి ఫైర్ రాలేదంటారు. ఇక్కడ డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ నాలాలన్నీ ఓపెన్ ఉన్నాయి, అవి ఓపెన్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. పాపం ఎంతో మంది పడి ఖాళీగా కొట్టుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఈ బజారు షీట్ నెంబర్ 2, షీట్ నెంబర్ 3 కూడా మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. రోజుకి 10,000 నుంచి 20,000 మంది ఎంప్లాయీస్ వెళ్తారు. వాళ్ళ క్యాబ్స్, కంపెనీ క్యాబ్స్ మొత్తం వస్తాయి. లేడీస్ మొత్తం కూడా క్యాబ్స్ లో వస్తారు. ఇది ఎప్పుడు వానపడ్డా గానీ 10 నిమిషాలు వానపడ్డా గానీ ఇక్కడ మాకు 10 రోజులు 15 రోజులు ఇష్యూ ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఇంత ముందు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రావడం లేదు. పేరు గొప్ప 3 దిద్బాల్ లాగా మా తయారవుతుంది. చెప్పడానికి మాత్రం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అని చెప్తున్నారు. ఇంతవరకు మాకు ఎలాంటి సమస్యలు కూడా తీరలేదండి. డ్రైనేజ్ క్లీనింగ్ కానీ ప్రతిసారి ఇది ఒకసారి ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుందండి. దీన్ని పట్టించుకునే నాదులు లేదు. అది కాక పైనుంచి ఇంకా కొత్త లైన్లు ఇందులో కలుపుతున్నారండి. ఆ వీడియోస్ కూడా మేము ఆల్రెడీ షేర్ చేసాము, డి గారికి అందరికీ షేర్ చేసామండి. దీని నుంచి పట్టించుకొని మమ్మల్ని దీని నుంచి పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నామండి.